జిల్లా పౌర సంబంధాల శాఖ తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. హైదర్పల్లె గ్రామవాసులకు తెలియజేయనిది ఏమనగా, ఈ వర్షాకాలంలో ఎక్కువగా మనకు సీజనల్ వ్యాధులు అనేటివి వ్యాపిస్తాయి కనుక సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి కొరకై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ సెక్రటరీ గారికి, ఈ హైదర్పల్లె గ్రామ సెక్రటరీ గారికి ప్రతిసారి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం గురించి తెలియజేసినప్పటికీ ఎప్పుడు కూడా వారు స్పందించడం లేదు, ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడం లేదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఇది కార్యక్రమం ప్రజలకు వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయం కనుక మరి ఎవరైనా కూడా ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల సంక్షేమం కొరకే పనిచేస్తాయి కనుక మరి మేము ఇక్కడికి రావడం జరిగింది. కావున గ్రామ ప్రజలకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ వర్షాకాలంలో ఈగలు దోమలు అనేటివి ఎక్కువగా ఉంటాయి గనక, ఇది ఈగల కాలం దోమల కాలం గనక ఈగలతోటి దోమలతోటి మనకు ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తాయి, వాంతులు విరోచనాలు అవుతాయి. కావున మీరు ముఖ్యంగా గ్రామ పెద్దలు ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా, పరిసరాలన్నిటినీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నది. కావున గ్రామ ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నింటినీ మీకు తెలియజెప్పడానికి రావడం జరిగింది. కావున పరిసరాల పరిశుభ్రత మీద ఒక పాట మా సురేష్ గలంలో విందాం. మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం. చూపుదాం, విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల సిరిమల్లె చిందులు వేయాలిరా. మారుదాం తల్లి, మారుదాం అదో, మారుదాం. పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి. పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి. సర్కారు అండగుంది, స్వచ్ఛతనే కోరుకుంది. మనమంతా తోడు నిలిచి ముందుకు నడవామంది. మారుదాం చలో, మారుదాం అగో, మారుదాం. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. పల్లెలలో పచ్చదనం ఉంచాలి. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి. మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల సిరిమల్లె చిందులు వేయాలిరా. మారుదాం అదో, మారుదాం తల్లి, మారుదాం. స్వచ్ఛమైన జగిత్యాల బిడ్డలం, స్వచ్ఛమైన హైదరాపల్లి బిడ్డలం, స్వచ్ఛమైన హైదరాపల్లి బిడ్డలం, స్వచ్ఛమైన హైదరాపల్లి బిడ్డలం. గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరికీ కూడా మరొకసారి
తెలియజేయనిది ఏమనగా ఈ వర్షాకాలంలో మీరు ఎప్పటికప్పుడు మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త చెదారాన్ని రోడ్లపై వేయకూడదు. మిగిలినటువంటి ఆహారం అనగా అన్నం కానీ కూరలు కానీ ఏవైనా మిగిలినటువంటి ఆహారం మోర్లో వేయడం, కవర్లను మోర్లో వేయడం, చెత్తను కూడా మోర్లో వేయడం, ఇవన్నీ కూడా సరైన పద్ధతి కాదు. అట్లా వేసినట్లయితే అక్కడనే ఈగలు దోమలు అనేటి ఎక్కువగా వృద్ధి చెంది ఆ ఈగలు దోమలు మనపై దాడి చేసినట్లయితే మనకు ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వచ్చే ప్రమాదం ఉన్నది. అంతేకాకుండా వాంతులు విరోచనాలు కూడా అవుతాయి. ఈ కాలం అట్లాంటిది కనుక ఈ కాలంలో మీరు అందరూ కూడా మీ ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, వైద్య ఆరోగ్య శాఖ వారు మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ముఖ్యమైనవి. ఎప్పటికప్పుడు మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రపరచుకోవాలి. బ్లీచింగ్ పౌడర్తో కానీ డెటాల్తో కానీ మన ఇంటిని శుభ్రపరచుకున్నట్లయితే ఈగలు దోమలు అనేటి ఉండయి గనక ఈ విషయాలన్నీ మీకు తెలియ